రాజకీయాలు వేరు. కానీ రాజకీయాల్లో ఉండే నటుల సినిమాల ప్రభావాన్ని వారి పొలిటికల్ కెరియర్ పై రుద్దడం కామన్. వాళ్ళు తీసిన సినిమాల్లో అసభ్యకర సన్నివేశాలు ఉన్నా, కాస్త కంటెంట్ అటు ఇటు ఉన్న విమర్శలు తప్పవు. ఇక ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ ను కూడా పొలిటికల్ కెరియర్ తో ముడిపెడుతుండటం ఆశ్చర్యకరంగా మారింది. సినిమా హిట్ అయితే కెరియర్ పీక్స్ అని, ఫ్లాప్ అయితే కెరియర్ డౌన్ ఫాల్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉగాదికి విడుదలైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇలాంటి పోస్టులే సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇంతకీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ పోస్టులు ఏంటి, అందులో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2019 ఎన్నికలకు ముందు విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అదే సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా విజయం సాధించింది. ఇక అదే సమయంలో వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా ఆర్జీవి దర్శకత్వం వహించడంతో తెగ పాపులర్ అయ్యింది. ఈ సినిమా ఏపీలో విడుదల కాకపోవడంతో చాలా మంది తెలంగాణకు వచ్చి మరీ చూశారు. ఇక 2019లో వైసీపీ భారీ సీట్లతో అధికారంలోకి రాగా టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారయింది. వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అదే సమయంలో ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన వ్యూహం, శపథం సినిమాలపై కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక 2024 ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు 2029, 2024 ఎన్నికల ఫలితాలను పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కు లింక్ చేస్తూ పవన్ కళ్యాణ్ డౌన్ ఫాల్ మొదలైందా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏపీలోని చాలా కేంద్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తక్కువ వసూలు వస్తున్నాయని, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ ఈ సినిమాకు జనాలు వెళ్లడం లేదని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులోనూ తక్కువ షేర్ వసూలు చేసిందని, జిల్లా మొత్తంగా కూడా ఈ సినిమాకు పెద్ద టాక్ లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు జనాలు వెళ్ళకపోవడానికి, పెద్దగా సపోర్ట్ లేకపోవడానికి కారణం ప్రజల్లో పవన్ క్రేజ్ తగ్గడమే అని ప్రచారం చేస్తున్నారు. గతంలో వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలకు భారీ రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్రేజ్ తగ్గడం వల్లనే ఉస్తాద్ కు క్రేజ్ లేకుండా పోయిందని చెబుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వెళ్ళినా కలెక్షన్స్ ఎక్కువ ఉండేవని, కానీ వాళ్ళు కూడా వెళ్ళడం లేదని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ స్థాయిలో జనాలు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తక్కువ కలెక్షన్స్ రావడం, క్రేజ్ అంతా కనిపించకపోవడం వాస్తవమే. కానీ ఈ సినిమా యాత్ర, ఎన్టీఆర్ కథానాయకుడు మాదిరిగా పవన్ బయోపిక్ కాదు. కాబట్టి ఆ సినిమాలతో ఉస్తాద్ కు లింక్ చేయడం ఏంటని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలని ఉస్తాద్ భగత్ సింగ్ వైసీపీ వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, దాన్ని పవన్ కళ్యాణ్ కెరియర్ కు ముడిపెడుతూ మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడిపోతున్నారు. మరి వైసీపీ వాళ్ళు చెబుతున్నట్లుగా ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగానే పవన్ కెరియర్ పై ప్రభావం చూపిస్తుందా లేదా అనేది చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.